రాష్ట్ర ప్రజలకు తానున్నాను అన్న భరోసా కల్పించేందుకు శుభ సంకల్పంతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర నేటితో ముగియనుంది. విశాఖ నగరంలోని శివాజీపాలెం వద్ద పాదయాత్రను ముగించేందుకు సర్వం సిద్ధమైంది. జనవరి 27న పాదయాత్రను ప్రారంభించిన లోకేష్ 226 రోజుల్లో 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. 11 ఉమ్మడి జిల్లాలో 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగింది. ఇవాళ విశాఖ శివాజీనగర్లో పాదయాత్ర ముగింపు కానుంది. ఈ నెల 20న భోగాపురం సమీపంలో పోతేపల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. రైట్, ఇక ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీరామ్, చెప్పండి. స్వాతి, టీడీపీ యువనేత, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఈ రోజు ముగియనుంది. దాదాపుగా ఈ ఏడాది జనవరి 27వ తేదీన కుప్పంలో ప్రారంభమైన ఈ యాత్ర 11 ఉమ్మడి జిల్లాల్లో కలిసి సుమారుగా 97 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేసింది. 232 మండలాల్లో, అలాగే మున్సిపాలిటీలు, 2028 గ్రామాల మీదుగా ఈ పాదయాత్ర పూర్తి స్థాయిలో కూడా కొనసాగింది. 226 రోజుల పాటు 3132 కిలోమీటర్ల మేర ఈ యువగళం పాదయాత్ర సాగింది. మొత్తానికైతే ఈ పాదయాత్ర ఒక ముగింపుకు చేరుకుందని చెప్పుకోవచ్చు. గతంలో అంటే 2014 ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన పాదయాత్ర విశాఖ నగరంలోనే ముగిసింది. ప్రస్తుతం అదే ప్రదేశంలో లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రను కూడా ముగించాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఈ రోజు చివరి రోజు పాదయాత్ర అయితే గాజువాక నియోజకవర్గంలో ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితమే పలువురిని ఈ యాత్ర సందర్భంగా ఆయన కలుసుకుంటారు. సాయంత్రం 5 గంటలకు ఈ యాత్ర ముగింపు కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక పైలాన్ ను కూడా టీడీపీ నేతలు రూపొందించారు. గతంలో చంద్రబాబు నాయుడు యాత్ర ముగిసిన పైలాన్ పక్కనే ఒక మినీ పైలాన్ ను ఏర్పాటు చేస్తున్నారు. అనంతరం లోకేష్ మాట్లాడిన తర్వాత ఈ రోజు ఈ పాదయాత్ర ముగుస్తుంది. అయితే ఈ పాదయాత్రకు సంబంధించి ఒక భారీ బహిరంగ సభను నిర్వహించాలని ఇప్పటికే టీడీపీ శ్రేణులు తలపెట్టారు. ఈ నెల 20వ తేదీన భోగాపురం మండలంలో ఈ పాదయాత్ర ముగింపు అధికారికంగా జరుగుతుంది. దీనికి సంబంధించి నా భూతో నా భవిష్యత్ అన్నట్లుగా టీడీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఏర్పాట్లకు సంబంధించి పలు కమిటీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 6 లక్షల మంది ఈ ముగింపు తరలి వస్తారని టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇప్పటికే ప్రకటించారు. ఈ యాత్రకు సంబంధించి బస్సులను ఇవ్వటంలో ప్రభుత్వం కొంత ఇబ్బందులు కల్పిస్తుంది కాబట్టి కార్యకర్తలే స్వచ్ఛందంగా రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేసుకొని రావాలని కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది. యాత్రకు సంబంధించిన స్టేజీ, డయాస్ మీద ఎవరెవరు ఉండాలనేది ఇప్పటికే తుది రూపకల్పన అయితే జరిగింది. కమిటీ సభ్యులంతా కూడా ఏర్పాట్లలో ఉన్నారు. ఇక ఈ రోజు ముగింపు సభకు లోకేష్ ఒక్కరే ప్రధానంగా ఉంటారు. దీనికి సంబంధించి ఎవరు కూడా అతిథులు హాజరయ్యే అవకాశం లేదు. ఎల్లుండి పాదయాత్ర ముగింపు బహిరంగ సభకు మాత్రం చంద్రబాబు నాయుడుతో పాటుగా పలువురు ప్రముఖుల్ని ఈ ముగింపు సభకు పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆహ్వానించడానికి రాత్రే చంద్రబాబు నాయుడు కూడా వెళ్లారు. ఈ కోవలోనే ఆయన రావటం పైన స్పష్టత లేనప్పటికీ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. మొత్తానికైతే ఈ ముగింపు పాదయాత్రను విజయవంతంగా నిర్వహించాలని, దీని ద్వారానే ఎన్నికల శంఖారావం పూరించాలని కూడా టీడీపీ నేతలు భావిస్తున్నారు. నిజానికి ఈ పాదయాత్ర ముగింపు బహిరంగ సభలో టీడీపీ 2వ మేనిఫెస్టోను విడుదల చేయాలని భావించింది. అయితే ఈ యువగళం పాదయాత్ర ముగింపును మేనిఫెస్టోతో సంబంధం లేకుండా ఈ సభను విజయవంతం చేయడం ద్వారా టీడీపీ శ్రేణుల్లో ఒక ఉత్సాహాన్ని కల్పించి తద్వారా ఈ 2024 ఎన్నికలకు శంఖారావాన్ని పూరించాలని అయితే టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. అందుకు అనుగుణంగా అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.